హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా డే మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయిందనమాట. ఈరోజు మాకు వాటర్ వస్తాయి, అందుకోసమే 6:30 కల్లా నేను లేచిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచి బయటకు వస్తే చూసారా వెదర్ ఎలా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. అది కాక చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అనమాట. నైట్ అంతా వర్షం పడినట్టుంది. ఇంకా మార్నింగ్ లేచి చూస్తే ఇలా వెదర్ చాలా కోల్డ్గా అలా ఉందన్నమాట. ఇంకా వాటర్ అయితే వచ్చేసాయి. ఇవి లోషిత కోసం అనమాట, టబ్లో పడుతున్నాను. ఇంకా స్నానాన్ని తనకి ఇవే యూజ్ చేస్తాను నేను. ఇంకా వాటర్ పట్టే లోపల ఇక్కడ నేను పాలు ఇంకా కర్రీ కోసం ఎగ్స్ కూడా నేను బాయిల్ చేస్తున్నాను అనమాట. ఈరోజు కోడిగుడ్ల పులుసు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దానికోసం ప్రిపరేషన్స్, ఇంకా వాటర్ అవన్నీ పట్టేసి మూతలు పెట్టేసిన తర్వాత ఇంకా నేను కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే మార్నింగ్ అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటే లోషిత లేసిన తర్వాత నాకు ఏ పని కూడా ఉండకూడదు అనమాట. అందుకని మార్నింగ్ నేను అన్నీ నైట్ తిన్నవి అవన్నీ కడిగేసుకొని ఇంకా లంచ్కి అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకా కోడిగుడ్డు పులుసు కాబట్టి ఇంకా చింతపండు అయితే ఇక్కడ నానబెట్టేసాను అనమాట. ఇంకా లోషిత లేచిందంటే ఏంటంటే నాకు అస్సలు పని అనేది అస్సలు అవ్వదన్నమాట. ఎందుకంటే ఇంకా తనని చూసుకోవడం, తనని పట్టుకోవడం, తను ఆడుతూ ఉంటుంది. ఇంకా తనని రెడీ చేయాలి, ఇంక ఇదే ప్రాసెస్ అయిపోతుంది. 1 అవర్ ఇంకా తనతో స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంక ఇవేవి నేను ప్రిపేర్ చేయకపోతే ఇంకా అది నాకు లేట్ అయిపోతుంది. అదే కాక నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా, ఇంకా అందుకోసమే ముందు ఇవన్నీ నేను ముందుగానే రెడీ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా తను లేచిన తర్వాత ఇంకా మొత్తం తన ప్రాసెస్ ఇంకా తనదైతే ఇంక స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను రెడీ అవ్వాలి, టిఫిన్ తినాలి. ఇంకా ఇదంతా అవ్వాలంటే నేను ముందు నేను వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అదే ప్రాసెస్ ఇక్కడైతే జరుగుతుంది. ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకొని ఇంకా ఆయిల్, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా వేగిపోయిన తర్వాత ఇలా పసుపు, ఉప్పు యాడ్ చేసేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా కోడిగుడ్డు పులుసు ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది, పర్టికులర్గా నేనేం చూపించక్కర్లేదు కదా. ఇంకా అందరూ చేసుకునేలాగైతే నేను కూడా చేస్తాను. ఇంకా ఆనియన్స్ అవన్నీ మగ్గిపోయే లోపల నేనైతే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఈ మధ్యలో రెడీ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను. లోషిత కొద్దిగా ఉప్మా ఇష్టంగా తింటుంది అనమాట. ఇడ్లీ దోశ కూడా తింటుంది, బట్ ఇడ్లీ దోశ 1-2 తినేగానే, ఒక చిన్నవి తినేగానే తను వద్దు అంటుంది. ఉప్మా అయితే కొద్దిగా టమ్మీ ఫుల్గా తింటుందని నా ఫీలింగ్ అనమాట. ఇంకా అందుకోసం ఇంకా ఉప్మా అయితే రెడీ చేసేసాను. ఇంకా పులుసు అయితే మరిగిపోయిన తర్వాత ఇంకా దాంట్లో నేను ఎగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా టిఫిన్ ఇంకా కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే లోషిత ఇంకా నిద్రలేగలేదన్నమాట. ఇంకా పడుకొనే ఉంది. ఇంకా 10-15 మినిట్స్ అయిన తర్వాత తను కూడా ఇలా లేచిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి తన టైం అనేది స్టార్ట్ అనమాట. ఇంకా లేచిందంటే కొద్దిగా క్రాంకీగా అయితే ఉంటుంది అనమాట, ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తనని సర్దిపుచ్చుకొని అన్నీ చేసుకొని ఇంకా తనని ఇంకా రెడీ చేస్తూ ఉంటానన్నమాట. కొంతసేపు తన్ని ఇంకా అలా సర్ది పెట్టుకున్న తర్వాత ఇంకా తనని ఇంకా స్నానం చేయించడానికి అయితే రెడీ చేస్తూ ఉంటాను. కొంతసేపు ఆడుకొని ఇస్తాను, అప్పుడే కదా లెగుస్తుంది. ఒకేసారి మనం రెడీ చేయించడానికి వెళ్తే వాళ్ళు కూడా కొద్దిగా ఫీలింగ్ అనేది బాగుండదు కదా. ఇంకా అందుకోసమే తనని కొంచెం సేపు ఒక 10-15 మినిట్స్ వదిలేస్తాను, ఆడుకుంటూ ఉంటుంది. ఈ లోపలే తను బాత్కి సంబంధించినవన్నీ రెడీ చేసుకొని, బట్టలు, వాటర్ అవన్నీ రెడీ చేసుకునే లోపల తను ఇలాగా ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. లోషితకి ఇంకా బాతింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తను రెడీ చేస్తున్నాను. లోషితకి ఇంకా నేను గుండె అయితే చేయించలేదండి. 3 ఇయర్స్కి చేపిద్దాము అన్నట్టుగా ఇంకా తనకి ఇంకా హెయిర్ అయితే తీయించలేదు. ఇంకా 3 ఇయర్స్కి హెయిర్ ఇంకా చెవులు 2 ఒకేసారి అయితే కుట్టిస్తాము. హెయిర్ ఇంకా తనకి హెయిర్ 2 జడలు వేస్తే అస్సలు ఉంచుకోదనమాట. ఇంకా ఇలాగ 2-3 రబ్బర్ బ్యాండ్స్ అలా వేసి ఇలాగ నేనైతే హెయిర్ స్టైల్ అయితే చేస్తాను. ఇవైతే కొంచెం ఎక్కువసేపు అయితే ఉంటుంది అనమాట. ఇంకా అందుకని నేను తనకి ఇలాంటి హెయిర్ స్టైల్స్
ఇంకా తనకి ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఎక్కువగా నేను ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఇంకా తను రెడీ చేసి అంత అయిపోయిన తర్వాత ఇంకా తను ఫ్రెష్ అయిపోతుంది కదా, ఇంకా నేను తనకి ఎగ్ ఇస్తాను అనమాట. డైలీ ఒక ఎగ్ ఇస్తాను తినడానికి. ఎగ్ పిల్లలందరికీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎగ్ వల్ల మనకి ప్రోటీన్ అంతా రిచ్ అంతా అందుతుంది కదా. ఇంకా తను మిల్క్ అయితే తాగదు బయటవి, ఇంకా అందుకోసం ఇంకా ఎగ్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ మా షీరో చూసారా, తను తినే ఎగ్ తనకు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అనమాట. అప్పటికి ఒక ఎగ్ తినేసింది ఆమె పెడితే, ఇంకా తన ఎగ్ అంతా తినేసి అయిపోయిన తర్వాత ఇంకా తనకి ఇక్కడ టిఫిన్ అయితే పెడుతున్నాను. లోక్షితకి ఉప్మా తన ఫేవరెట్ అని నేను అనుకుంటాను అనమాట, ఎందుకంటే ఉప్మా కొద్దిగా తను ఇష్టంగా తింటుంది కాబట్టి. సో ఇదనమాట నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి. ఇంక ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంతకు మించి అయితే ఏమీ ఉండదు అనమాట. ఇంకా ఎప్పుడు రోజు ఇంక ఇదే ప్రాసెస్, ఇంకా లెగవడము, ఇంకా ఇప్పుడు మీరు చూసారు కదా, ఇంకా అదే ఉంటుంది అనమాట. ఇంకా లోక్షితతో అయితే నా బిజీ డే అయితే ఇంకా అవుతూ ఉంటుంది. సో అయితే మరి ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లోక్షిత ఇంకా నేను బాయ్ చెప్పేస్తాం. లోక్షి బాయ్ చెప్పు. బాయ్.